మన యువత అందరూ ఆలోచించుకోండి. ఈరోజు 18 సంవత్సరాలకి ఓటు హక్కు వచ్చిందంటే అది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఫలితమే. రెండోది, పంచాయతీల్లో 33.3% రిజర్వేషన్ల మహిళలకు ఇచ్చి, బీసీలకు ఇచ్చి పార్టీ పార్లమెంట్లో బిల్లు పెట్టింది రాజీవ్ గాంధీ గారి టైంలో, ఆమోదించింది పివి నరసింహరావు గారి టైంలో. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఘనత, కానీ ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీల ఘనత కాదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాం. మూడోది, ఇంకొక ఇష్యూ చూడండి. ఇవాళ ప్రతి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ కాదు, మన దేశం మొత్తం, మరీ స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రపంచం మొత్తం మీద ఉండి వాళ్ళు సంపాదించి మన రాష్ట్రానికి పంపిస్తున్నారంటే, తద్వారా మన లైఫ్ స్టైల్ మారిందంటే దానికి ముఖ్య కారకుడు రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు కంప్యూటర్లు తీసుకొస్తే ఇంట్రడ్యూస్ చేస్తారంటే భారతదేశానికి, ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా కూడా ఉండి, కొంతమంది అయితే ఈజ్ కంప్యూటర్ బాయ్ అన్నారు. కంప్యూటర్లు మన దేశంలో ఏం చేస్తాయి అన్నారు. 1984 అండ్ 90 మధ్యలో, 89 మధ్యలో ఆయన ఆ రోజు కంప్యూటర్ని బాగా మన దేశంలోకి ఎంటర్ చేపించి దాన్ని డెవలప్ చేపించి ఇక్కడ చేయటం వల్ల ఇవాళ ఐటీ రంగం ఎంత అభివృద్ధి చెందడానికి పితామహుడు రాజీవ్ గాంధీ గారు.